హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఓనమ్మ వంటలు. ఏంటండి ఓనమ్మ వంటలు, ఇందులోనేమో మెయిల్ వాయిస్ వస్తుందని చూసారా? మా మదర్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం రావట్లేదండి, అందుకని మా మదర్కి హెల్ప్ చేస్తున్నాను నేను, వాళ్ళ అబ్బాయిని. సో ఈరోజు వచ్చేసరికి రెసిపీ పప్పు దోసకాయ. ఐ థింక్ ఇట్ ఇస్ పప్పు దోసకాయ. సో హియర్ మీరు చూస్తుంటే ఇక్కడ కుక్కర్లో మా మదరు కందిపప్పు వేస్తారు, వాటర్ పోసారు, అందులో దోసకాయలు, పచ్చిమిరపకాయలు, కారము, సాల్టు, ఇంకా దానికి కావాల్సినన్ని వేసి కుక్కర్ మూత పెట్టారు. అది 3 విజిల్స్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. సో ఆఫ్టర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, అదిగోండి అయిపోయింది. మా మదర్ ఏం చేస్తారంటే, ఈ పప్పు వండే ముందు ఒకసారి దాన్ని డ్రై రోస్ట్ చేస్తారు ఆ కందిపప్పుని. నాకు ఎందుకనో ఆ ఫ్లేవరు, మనం పప్పు తినేటప్పుడు ఆ డ్రై రోస్ట్ చేసిన ఫ్లేవర్ అనేది ఏంటో తెలుస్తూ ఉంటుంది. డ్రై రోస్ట్ చేసినట్టు నాకు అస్సలు నచ్చదు. కానీ డ్రై రోస్ట్ చేసుకొని పప్పు వండుకుంటే గ్యాస్ ఉండదు అని ఏదో ఒక మాట చెప్తున్నారు మా మదరు. ఇది మీరు నిజమా కాదా అనేది కామెంట్లో చెప్పండి. బట్ నాకు డ్రై రోస్ట్ చేసిన తర్వాత చేసిన పప్పు అసలు నచ్చదు, తినబుద్ధి కాదు, తెలిసిపోతూ ఉంటుంది. ఏంటో ఫ్లేవర్ మిస్ అయినట్టు ఉంటుంది కందిపప్పుది. సో మనం ఇప్పుడు చూస్తే కనుక మనకి విజిల్స్ అయిపోయినాయి, తీశారు. ఇప్పుడు అందులో మా మదర్ ఏం చేశారంటే, అది ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది కదండి, స్మాష్ చేయడానికి అదేదో స్మాషర్ ఒకటి తీసుకొని దాంతో స్మాష్ చేస్తున్నారు. యూజువల్గా ఓల్డెన్ డేస్ పప్పు గుర్తుండేది, దాంతో చక్కగా చేసుకునేవారు. సో స్మాష్ చేసేసిన తర్వాత ఇంకా మనం పోపు పెట్టుకోవాలి కదా. ఈ పోపుకి కావాల్సిన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత దీంట్లోకి ఆవాలు, తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదండి, ఆవాలతో పాటు ఇంకా దాంట్లో పోపుకి కావాల్సినవన్నీ వేస్తారు. ఎండుమిర్చి, ఆవాలు, వైట్ మినపప్పు, నెక్స్ట్ అలాగే జీలకర్ర, ఐ థింక్ ఇంకా మిగిలింది ఏంటంటే కరివేపాకు. ఇవి వేసేసి మనం పప్పులో వేసుకుంటే ఇంకా ఈ పోపు కూడా అయిపోతే మనకు పప్పు రెడీ అయిపోయినట్టే. సో టుడేస్ రెసిపీ ఈజ్ పప్పు దోసకాయ. దీంతోపాటు క్యాబేజీ ఫ్రై చేస్తారు, అది ఇంకో షార్ట్లో పెడతాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. So I think you have seen the cooking recipe of పప్పు దోసకాయ. I hope everyone liked it. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఇంగువ కూడా వేశారు, ఇప్పుడే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. సో దిస్ ఈస్ ది ఫైనల్ వ్యూ ఆఫ్ పప్పు దోసకాయ. I hope everyone follow this recipe, and please do subscribe this channel and see the more content on cooking vlogs. Thank you everyone.